Hello people, hope you all are doing good. Welcome back to my channel. సో రెగ్యులర్గా మనం దోశ బ్యాటర్ వేసుకుంటూ ఉంటాము. సో ఎప్పుడు వేసే రెగ్యులర్ బ్యాటర్ కాకుండా నేను కొంచెం స్పెషల్గా హెల్తీగా ట్రై చేశాను. ఇది నా ఓన్ ఐడియా గైస్, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్, బార్లీ సీడ్స్ ఇవన్నీ నార్మల్గా ఇష్టపడని వాళ్ళు దీంట్లో వేసి చేసేస్తే అసలు తెలియని కూడా తెలియదు. సో ప్రాసెస్ వచ్చేసి యూజువల్గా నేనైతే ఒక కప్ మినపప్పుకి 2.5 కప్ రైస్ తీసుకుంటాను. అందులో నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్, బార్లీ సీడ్స్ అండ్ రాగులు తీసుకున్నాను. సో ఇవి అందులో వేసేసి అండ్ 2 స్పూన్స్ సాబుదానా, 2 స్పూన్స్ జీరా అండ్ 2 స్పూన్స్ శనగపప్పు కన్సిస్టెన్సీ కోసం తీసుకున్నాను. ఇవన్నీ ఒక 5 to 6 hours సోక్ చేసేసి తర్వాత దాన్ని గ్రైండర్కి వేసేసుకుని ఐ హ్యావ్ ప్రిపేర్డ్ దోశ గైస్. చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా హెల్దీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.